డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బండరావిరాల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 268లోని 494 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డును రద్దు చేయాలని నిరసనకు దిగారు. డంపింగ్ యార్డు కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 20ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 15 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రామ్రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు 4 గంటలకు పైగా ధర్నా నిర్వహించినా అధికారులు స్పందించలేదు. దీంతో గేట్లు బద్దలు కొట్టిన రైతులు, ప్రజలు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వాస్తవానికి మనకు తెలుగులో సామెత ఉంటుంది, ఎంకిపల్లి సుబ్బికి సావు వచ్చిందని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో మన సొమ్ముతోటి ప్రజా ట్యాక్స్ తోటి జపాన్కి పోయిండు. ఆడ ఏం చూసిండో ఏం అర్థమైందో తెలియదు. జపాన్ మాదిరిగా నేను ఇక్కడ డంప్ యార్డ్ పెడతా అని చెప్పని అన్నాడు. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఒకవేళ డంప్ యార్డ్ పెట్టదలుచుకుంటే ఊరికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెట్టాలా. కానీ ఈ 16 గ్రామాల్లో దాదాపు 60,000 ఎకరాల భూములు ఉన్నాయి. వేల మంది ప్రజలు అక్కడ బతుకుతున్నారు. ఈ 60,000 ఎకరాల భూమి ఇంటూ 10 కోట్లు వేసుకున్న 6 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ప్రజల భూములు. అక్కడ వేల మంది ప్రజలు అక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ నోట్లో మన్ను పోసే విధంగా వాళ్ళు దుర్గంధం పారిన పడేటువంటి ఒక దుశ్చర్య చేపడుతూ ఇవాళ అక్కడ కనీసం గ్రామ సభలు నిర్వహించలేదు. చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పట్టుకొచ్చినప్పుడు గ్రామసభ నిర్వహించాలా, తప్పకుండా పర్యావరణకు సంబంధించిన అధ్యయనం చేయాలా. ఇవేమీ చేయకుండా పేదలే కదా, నోరు లేనోళ్లే కదా, వాళ్ళ గొంతు నొక్కితే నన్ను అడిగేదేవుడు అన్నటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక నయా తుగ్లక్ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇవాళ ఇక్కడ డంప్ యార్డ్ పెడతా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. చరిత్రహీనంగా ఉండే పరిస్థితి నీకు వస్తుంది. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ఇవాళ బడ్జెట్లో 45% ఆమ్దాని ఉన్నది ప్రభుత్వానికంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. ఇది బయటి వాళ్ళకందరికీ దారాదత్తం చేసుకుంటూ ఈ జిల్లా ఉనికి లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. కక్ష కట్టినావు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని, మహేశ్వరం నియోజకవర్గాన్ని, రాజన్నగర్ నియోజకవర్గాలను, ఈ మూడింటిని కక్ష కట్టి దారాదత్తం చేసి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నావు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం, ఏది ఏమైనా సరే ఈ జిల్లాను కాపాడుకుంటాం, జిల్లాలో ఉన్న ప్రజలను కాపాడుకుంటాం. ఏ పద్ధతిలో అయినా కార్యక్రమం చేస్తూ అన్ని విధాలా సహకరించే విధంగా మేము ఉంటాం. దాదాపు 20-30 సంవత్సరాల నుండి మైనింగ్ జోన్ కానీ మూసీతోటి అల్లాడుతున్న బతుకులను ఈనాడు మూసీ సుందరీకరణ అని చెప్పి మైనింగ్ జోన్ రద్దు చేసి ఈ దుర్భరమైన దుర్మార్గమైనటువంటి ఈ డంపింగ్ యార్డ్ను తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు ఈ పోరాటం మొదలు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి అత్తగారు భూమి అనుకుంటున్నా, అమ్మగారు భూమి అనుకుంటున్నా, ఎట చేస్తాడు చెప్ప. అందుకనే గెలిచిండా, ఇన్నేళ్ళ బట్టి అందుకనే గెలిచిండా. బజార్కు రమ్మను. మాకు న్యాయం కావాలి, మాకు చెత్త పోయొద్దు, మా భూములు మాకే ఉండాలి, మా ఊరు మాకే ఉండాలి. మా ఊళ్ళకు ఒకవేళ చెత్త బండ్లు వచ్చినాయనుకో పెట్రోల్ వాసి ముట్టించేది కాస్తము. ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీఏ కానీ, ముఖ్యమంత్రి కానీ, నింబర్లే కానీ, సర్పంచే కానీ ఎవ్వరు కూడా మా దగ్గరికి రావద్దు. మాకు సత్తా ఉన్నంత రోజు మేము పోరాడుతూనే ఉంటాం. మా ఊరు